ఈరోజు సికింద్రాబాద్ చర్చి దగ్గర ఉన్నాము. మరి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో 2 రోజులుగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఈ హత్యకు సంబంధించిన విషయంలో స్పందిస్తూ ఉన్నారు. ఇది హత్య అని చెప్పేసి పూర్తిగా క్రైస్తవ సంఘాలన్నీ మూగుమ్మడిగా చెప్తా ఉంటే ప్రభుత్వం రాజకీయాలు మాత్రం ఇది కాదు, హత్య కాదు, ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే పోస్ట్మార్టం రిపోర్టుకు సంబంధించిన విషయంలో పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమొచ్చినా కూడా ఇది పూర్తిగా హత్య అనే కోణంలో చూస్తామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఈరోజు మనం సెంటినరీ బాప్టిస్ట్ చర్చి దగ్గర ఉన్నాం సికింద్రాబాద్లో. అందరిని అడిగి తెలుసుకుందాము. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించిన విషయంలో కానీ ముస్లింలకు సంబంధించిన విషయంలో వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు, దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బుల్డోజర్ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు సనాతనం మీద మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా బుల్డోజర్ రాజకీయాలు మొదలైనాయా, మరి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయం కూడా ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. అయితే అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, నిజంగా ఈరోజు బాప్టిస్ట్ చర్చిలో జరుగుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో కొన్ని వేల మంది ఈరోజు ప్రవీణ్ గారిని చూడడానికి కోసం వస్తున్నారు. అంటే ఇది కేవలం ఈ దాడుల్ని ఖండించడం కోసం వస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా, లేదంటే ప్రవీణ్ గారి వ్యక్తిగత జీవితానికి నివాళులు అర్పించడం కోసం వస్తున్నారు అనుకోవచ్చా? క్రైస్తవ సమాజానందరి ప్రవీణ్ గారి ఒక మరణం అనేది ఒక మేలుకొల్పుగా మేము దీన్ని భావిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులందరూ ఐక్యంగా ఒక చోటికి చేరుకోవడం అనేది ఇప్పుడు ఎన్నడూ జరగనిది. వేల మంది ఒక చర్చికి, అతను చనిపోయింది హైదరాబాద్ నివాసి అయినా అక్కడ చనిపోయి ఇక్కడికి వచ్చినా కూడా క్రైస్తవులందరూ ఎవరు పిలిచింది లేదు, ఎవరు రమ్మన్నది లేదు, వారి వంతలుగా స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి అతను నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే అందరు దీన్ని హత్యగానే భావిస్తున్నారు. ఇది ఒక ప్రమాదం కానీ ఏదో యాక్సిడెంట్గా ఎవరు భావించడం లేదు. ఎందుకంటే దాని ఘటన, ఆయనపై ఉన్న దెబ్బలు కానీ, ఆయనకు యాక్సిడెంట్ జరిగిన ఏదైతే ఆయన ఉన్న పరిస్థితిని చూస్తే అది అందరూ హత్యగానే మేమందరం పరిగణిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేమందరం కోరుతున్నాం ఒకటే, మనకు పారదర్శకంగా ఇది ఒక దర్యాప్తు చేసి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేమందరము కోరుకుంటున్నాము. మేము బెరాకా యూత్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాము. ప్రతి ఒక్క యువత మరి క్రైస్తవ సమాజం అందరము మేము ఐక్యంగా ఇక్కడికి రావడానికి కారణమైన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఐక్యత మేము ఇంకా ముందు కూడా కొనసాగిస్తాము. మరి ఇలాంటి సంఘటనలు పునరుత్వం అయితే మేము కూడా దాన్ని ఎదుర్కొనేలాగా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు అంటే అందరికీ ఒక పీస్ఫుల్ వేలో వెళ్తారు, వాళ్ళు సున్నితంగా ఉంటారనే ఒక భావన ఉన్నారు. కానీ మేము అలా ఉండము. ఎందుకంటే యువత కూడా ఉన్నది, వాళ్ళు దెబ్బకు దెబ్బ అనేవి రీతిగా ఉంటాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కలహాలు ఉంటాయి, అన్నదమ్ముల్లో కూడా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు అనేది ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండదు. ఏదైనా డిబేట్ ఉంటే డిబేట్ పరంగానే దాన్ని వ్యతిరేకించాలి. రాష్ట్ర పరంగా కానీ అన్నదమ్ముల విషయంలో ఎలా ఉన్నా, మతాల పరంగా ఎలా ఉన్నా విభేదాలు విభేదించాలి తప్ప అదొక ప్రతీకార రీతిలో చంపే విధంగా తీసుకుంటే అది చాలా నేరమైనది. కాబట్టి అందరూ జాగ్రత్త, ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకుంటూ, వాళ్ళని ఇతర మతాలను గౌరవించుకుంటూ, వాళ్ళ మతాలను ప్రార్థించుకుంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ ఐక్యత ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయన్న? అవును, ఈ ఐక్యత అనేది ఇలాగనే కొనసాగుతుంది. ఎందుకంటే క్రైస్తవులందరూ ఇప్పటివరకు ఎందుకంటే ముందు వాళ్ళు వెనకడుగు వేస్తుంటారు. ఎందుకు మాకు అన్నట్టు. ఎందుకంటే వీళ్ళందరూ సున్నితంగా ఉండేవాళ్ళు. అందరూ జర పీస్ఫుల్గా దేవుడు చూపిన మార్గంలోనే నడుద్దాము, మనకు ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మనం వెళ్ళొద్దు అనే ఆలోచనతో పాస్టర్లు చెప్పేది వాళ్ళు వినుకుంటూ వాళ్ళు సున్నితంగానే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్నడూ రోడ్లపైకి కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఎలాంటి దాడులకు కానీ ఇంతవరకు క్రైస్తవ సోదరులు ఎప్పుడు పాల్పడలేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చూస్తే మేము కూడా దాన్ని ఎదుర్కోవాలంటే మేము కూడా ఆ విధంగానే ఆ దారిని ఎంచుకునే విధంగా ఇతరులు మమ్మల్ని పురికొల్పుతున్నారు. అది చేయకూడదని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు చేస్తే ఒక పిలుపు లేకుండా ఇంతమంది వేలాది మంది వచ్చారు. అదే పిలుపు కనుక ఇస్తే లక్షలాది మందితోటి మేము ఒక పెరగ్రౌండ్ నింపేంత స్థాయి మా క్రైస్తవులు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకోసారి ఈ యొక్క దాడులు జరగకుండా మీరు చూసుకోవాలని, అలాగే ప్రభుత్వాలు కూడా క్రైస్తవ సోదరులకు, చర్చిలకు, పాస్టర్లకు ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించి ప్రతి ఒక్క మతానికి వాళ్ళు స్వేచ్ఛనిచ్చి, మత స్వేచ్ఛ ఇది అనేది ఒక రైట్ కాబట్టి ప్రతి ఒక్కరు వారి మతాన్ని పూజించుకునే విధంగా వాళ్ళకు సౌకర్యంగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలను నేను కోరుకుంటున్నాను.